వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే చికెన్ 1 kg ఎలా చేసుకోవాలి, ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే, హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సింపుల్గా బిగినర్స్కి అనమాట. అంటే ఇది ఎవరైనా చేయగలుగుతారు. సో నా ఛానల్ ఏంటంటే నార్మల్గా ఇట్లా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా బిగినర్స్కి యూస్ఫుల్ ఉంటుందని ఈ చిన్న వీడియో చేసిన అంతే. దీన్ని రకరకాలుగా కూడా చేయవచ్చు అనమాట చికెన్ని. సో నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి కుక్కర్లో అయితే చేయరబ్బా చికెన్ అయితే. సో మామూలుగా ప్యాన్లో పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఒక కిలోకి అంటే ఒక 4 స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఒక 4 అయితే సరిపోతుంది. సో పచ్చిమిర్చి వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే చికెన్ చాలా బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే చాలా స్మెల్ వస్తుంది. సో దాంట్లో కొంచెం రా సాల్ట్ అలా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చాలా బాగా వాష్ చేసుకున్న తర్వాతనే మనము పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కోటెడ్ చేసుకోవాలి. సో కోటెడ్ చేసుకున్న తర్వాత ఇది 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. తేయంగానే వాష్ చేసేసుకొని ఇట్లా కోటెడ్ చేసేసుకొని ఒక 1 అవర్ అలా సైడ్కి పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. సో ఇట్లా సైడ్కి పెట్టేసుకొని దీంట్లో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాతకి మనం ఏదైతే కోటెడ్ చేసుకున్న చికెన్ అయితే ఉందో ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుంటే తర్వాత ప్రాసెస్ ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోవాలన్నమాట. సో ఈ విధంగా చికెన్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇలా వేసి బాగా కిందికి మీదికి బాగా కలుపుకోవాలన్నమాట, అడుగు పట్టకుండా. సో ఈ విధంగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మనము లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మూత పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న ఆవిరికి అది బాగా ఉడికిపోతుంది. చాలా వాటర్ ఇట్లా ఫ్లోట్ అవుతుంది అనమాట. సో అందరికీ తెలిసిందే. ఇట్లా వాటర్ అంతా వచ్చిన తర్వాతకి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఇట్లా వాటర్లో. సో తర్వాత ఆయిల్ అనేది కనబడుతుంది ఇట్లా. తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు అయితే ఒక 3-4 టమాటాలు వేసాను. ఇందులో టమాటాలు వద్దు అనుకున్న వాళ్ళు కోటెడ్ చేసేటప్పుడే కొంచెం పెరుగు వేసేసుకుంటే బెటర్. పెరుగు వేసుకుంటేనేమో టమాటా స్కిప్ చేయొచ్చు. సో నేనైతే టమాటాలు వేస్తున్నాను. సో ఈ విధంగా వేసిన తర్వాత మనకి కొంచెం లిక్విడ్ ఫామ్ కావాలన్నప్పుడు కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇట్లా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నా 1.5 గ్లాస్ అన్న వాటర్ అన్నా మనం ఇలా చేసుకొని దాన్ని బాగా ఉడికించామనుకోండి, అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది పీసెస్ కూడా. సో ఆ లిక్విడ్ కూడా కొంచెం గ్రేవీ మాదిరిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకోవాలి. సో కొంచెం సేపు మనము వెయిట్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కొత్తిమీర అన్నీ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.